ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఎస్ఓ అడప ఉదయ్ భాస్కర్ సమన్వయకర్తగా వేడుక నిర్వహించారు. జిల్లాలోని వినియోగదారుల సమస్యలు, సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్స్యూమర్ ఆధారంగా సంబంధిత అధికారులతో చర్చించారు. వినియోగదారుల అవగాహన సదస్సులు అన్ని విభాగం వారు తరచుగా నిర్వహించాలని కోరారు. జనరిక్ మందులు తెలిపే లోగోతో పాటు తగ్గింపు ధరలు, ముద్రణ, గల్ఫ్ యుద్ధం, దృశ్య, వంట గ్యాస్, అందుబాటు నిత్యావసర వస్తువులు కల్తీ, మరిగిన వంట నూనె మళ్లీ వాడకం, ధరల నియంత్రణపై చేపట్టిన చర్యలు మొదలగు అంశాలపై అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోనే అత్యధిక ఈ ఫైల్స్ క్లియర్ చేసినందున గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, పౌర సరఫరాల అధికారి అడప ఉదయ్ భాస్కర్ ని అరిగెల బలరాం, అద్దెంకి అమరేశ్వరరావు, ఇతర సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. వినియోగదారుల హక్కుల అవగాహనపై విశేష కృషి చేసిన అరిగెల బలరాం, అద్దెంకి అమరేశ్వరరావు, అడ్వకేట్ తదితరులకు గుర్తింపు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మనం ప్రమోట్ చేయడానికి కోసం, అలాగే కన్స్యూమర్స్ కి వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకి ఏంటంటే గ్రీవెన్స్ సెటిల్మెంట్ మెకానిజం ఉంది అని తెలియజేయడానికి కోసం మనం ఎవ్రీ ఇయర్ మార్చ్ 15th కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. హిస్టారికల్లీ ఇది ఎలా జరిగిందంటే మనకు 1983లో కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ జాన్ కెనడీ అనే వారు ఫస్ట్ అడ్రస్ చేసినప్పుడు ఈ కన్స్యూమర్ రైట్స్ గురించి మాట్లాడారు. ఎప్పుడు కూడా కన్స్యూమర్ ఉంటేనే, మహాత్మా గాంధీ కూడా చెప్పారు, ఎప్పుడు కూడా కన్స్యూమర్ ఉంటేనే ఏ ట్రేడ్ అండ్ బిజినెస్ అయినా ఫ్లరిష్ అవుతుంది. సో ఈ కన్స్యూమర్ అన్నది ప్రధానం. అలాగే ప్రతి కన్స్యూమర్ కు చేరుతున్న ప్రతి వస్తువులు కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ గా ఉందా, సేఫ్ గా ఉందా అండ్ స్టాండర్డ్స్ అన్ని మీట్ అవుతుందా అని చెక్ చేయడానికి కోసమే చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కన్స్యూమర్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ప్రజల నుంచి కూడా అవగాహన ఉండాలి కాబట్టి చాలా వాలంటరీ ఆర్గనైజేషన్